ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వ్లాగ్ అయితే నాకు చాలా 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 స్పెషల్ వ్లాగ్ అనమాట ఇది. సో, దీన్నైతే మీతో షేర్ చేసుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకెందుకు లేట్, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఫస్ట్ అయితే ఈరోజు నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే గనక, మన లైఫ్‌లో మనందరం కూడా కొంత బకెట్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాం గదా! మన బకెట్ లిస్ట్‌లో ఇది కంప్లీట్ చేయాలి ఎలాగైనా సరే అనుకుంటాము. సో, అలాగా నా బకెట్ లిస్ట్‌లో అయితే నేను సంగీతం నేర్చుకోవాలి అని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. అసలు అదైతే ఎప్పటికీ నాకింక అవ్వదేమో అని కూడా అనుకున్నాననమాట నేను ఆ కోరిక. అన్నమయ్య కీర్తనలంటే నాకు చాలా ఇష్టము. సో, అవి నేర్చుకోవాలి అని నేను ఎప్పటినుంచో అనుకున్నాను. మరి ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి నాకు స్వామి కరుణించి ఆ కీర్తనలు నేర్చుకునే భాగ్యం నాకు కల్పించాడనమాట. సో, నేను దానికే చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటే గనక నాకెవరైతే గురువుగారున్నారో, నాకు సంగీతం నేర్పిస్తున్నారో, గురువుగారైతే స్వర్ణగిరిలో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆహ్, అన్నమయ్య కీర్తనలు పాడాలి. నువ్వు కూడా జాయిన్ అవుతావా అని అడిగారు. నిజంగా అదే నాకసలు చాలా బ్లెస్డ్‌గా అనిపించిందనమాట. ఇమ్మీడియేట్‌గా యెస్ చెప్పేసాను. అలాంటి అద్భుతమైన మహాభాగ్యం అయితే ఎందరో కొందరికే దక్కుతుంది. సో, అందులో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి, అలానే మా గురువు గారికి నేను ఎప్పటికీ ఎప్పటికీ కూడా కృతజ్ఞతతో ఉంటానని చెప్తున్నాననమాట. సో, చాలా చాలా బ్లెస్డ్ అండ్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను నేనైతే ఆ రోజు. ఎందుకంటే నార్మల్‌గానే నేను ఆహ్, వెంకటేశ్వర స్వామికి బాగా కనెక్టెడ్ అనమాట. చాలా ఇష్టం నాకు. కృష్ణుడన్నా, వెంకటేశ్వర స్వామన్నా యూజువల్లీ ఎప్పుడూ ఏకాదశి ఫాస్టింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాను నేను. కానీ ఇలా నాకు ఇంత బాగా పాట పాడే ఛాన్స్ ఇస్తాడనైతే నేనసలు అనుకోలేదు ఇప్పటిదాకా. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, ఇక్కడ కనిపిస్తున్నారు కదా! పింక్ కలర్ శారీలో తినే మా గురువుగారనమాట శిరీష గారు. సో, ఇదే ఫస్ట్ టైమ్ నేను తనని కలవడం. ప్రతిరోజు ఆన్‌లైన్‌లోనే కలుస్తూ ఉంటాం. వీక్లీ ట్వైస్ నాకు క్లాసెస్ ఉంటాయి. ప్రతిసారి కూడా మేము ఆన్‌లైన్‌లోనే మీట్ అవుతూ ఉంటాము. ఇదే ఫస్ట్ టైమ్ కలవడం అనమాట. అండ్ అలానే ఇదే ఫస్ట్ టైమ్ నేను స్వర్ణగిరికి కూడా రావడం. నేను స్వర్ణగిరిని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనే చూసాను. కానీ నాకు నిజంగా స్వర్ణగిరిలో ఇంత బావుంటుంది అని, ఇంతమంది జనాలుంటారని అయితే నాకు తెలీదనమాట. సో, నేనైతే షాకయ్యాను. ఇంతమంది జనాలున్నారని చెప్పి. దర్శనం కూడా చాలా సేపే పట్టేసింది మాకు. నిజంగా చాలా సేపు లైన్‌లో ఉన్నాము. అసలు చాలా దర్శనమైతే చాలా చాలా జరిగింది. అండ్ ఇప్పుడైతే అందరం గ్యాదర్ అయిపోయామనమాట. అంటే సంగీతం అలానే డాన్స్ చేసేవాళ్ళు అందరూ కూడా వచ్చేసారనమాట ఇక్కడికి. సో, మా మేడం అయితే సంగీతం అండ్ డాన్స్ ఇంకా కొన్ని మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా నేర్పిస్తారు. సో, అందులో నేను సంగీతం నేర్చుకుంటున్నాననమాట. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం కాబట్టి. అలానే ఇంక అంతా అయిపోయాక దర్శనం అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక ఇక్కడికైతే మేము ప్రసాదం తీసుకోవడం కోసం వచ్చామనమాట. నిజంగానండి ప్రసాదం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు సర్వ్ చేసేవాళ్ళు కూడా చాలా చాలా బాగా సర్వ్ చేశారు. ఐయామ్ సో బ్లెస్డ్ నిజంగా నేనైతే ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికే ఈ మాట చాలా సార్లు చెప్పాను. కానీ ఎన్ని సార్లు చెప్పినా నాకు తనివి తీరట్లేదనమాట. అంత హ్యాపీ. సో, ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ప్రోగ్రామ్ ఇచ్చే వాళ్ళకి అక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ చూస్తున్నారు కదా! ఫైనల్లీ నేను స్టేజ్ మీదున్నాను. అసలు నాకైతే ఎంత ఆనందం వచ్చిందో అసలు. కానీ ఫస్ట్ టైమ్ పాడడం కాబట్టి నాకు మైక్ ఇస్తే నేను కొంచెం వద్దని చెప్పాననమాట. ఫస్ట్ టైమ్ పాడడం కదా! అదొక్కటి తీసుకొనుంటే బావుండేదేమో నేను. బట్ ఎందుకో కొంచెం భయపడ్డాను. అంతమంది జనాల ముందు పాట పాడడానికి మైక్‌లో. కానీ పక్కనే మైక్ వినబడుతుంది కాబట్టి
నేను ఇంకా కంటిన్యూ అయిపోయాననమాట. కానీ చాలా చాలా బాగా ప్రాక్టీస్ చేశాము. చాలా బాగా పాడాను. నేనైతే చాలా హ్యాపీ అనమాట. వినాయకుడి కీర్తన ఒకటి పాడాము. అలానే అన్నమయ్య కీర్తన ఒకటి పాడామనమాట ఇక్కడ మేము. అన్నమయ్య కీర్తన మేము 2 పాడదాం అనుకున్నాము. బట్ ఒకటి పాడడానికి మాకు ఛాన్స్ వచ్చింది. అదే మేము చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాము. అలానే అక్కడ ఒక చిన్న బాబు కూర్చున్నాడు కదా! ఆ బాబు అయితే కూడా ఒక సోలో సాంగ్ పాడాడనమాట. అసలు చాలా చాలా బాగా పాడతాడు ఆ అబ్బాయి. చిన్న పిల్లోడైనా అసలు ఎంత మంచి ఫ్యూచర్ ఉందో ఆ అబ్బాయికి అనిపించింది. అండ్ అలానే ఇక్కడైతే చూస్తున్నారు కదా! డాన్స్ అన్నమాట ఇప్పుడు. 'స్వర్ణగిరి' పాట మీద మా మేడమ్ కంపోజ్ చేసిన సాంగ్ అన్నమాట ఇది. సో, దానికి వీళ్ళందరూ అయితే ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఇది కూడా చాలా యూనిక్‌గా ఉంది. అందరూ ఓన్లీ అన్నమయ్య కీర్తనలు తీసుకుంటే, ఇది 'స్వర్ణగిరి' మీదనే పాట అనేది కొంచెం స్పెషల్‌గా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకిది. ఈ రకంగా అయితే మా ప్రోగ్రామ్ జరుగుతోందనమాట. ఇంకా మాదే కాదండి. ఇక్కడ వచ్చిన అందరి ప్రోగ్రామ్స్ కూడా చాలా బావున్నాయి. అంటే అందరూ కూడా అసలు ఎంత బాగా రెడీ అయ్యొచ్చారో అసలు చాలా చాలా జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ మా గురువు గారికి అయితే షాల్ అది కప్పి స్వామివారి బొమ్మని ఒకటి బహుకరిస్తున్నారనమాట. ఇదైతే బొమ్మయితే అసలు క్వాలిటీ అది కూడా చాలా బావుంది. అండ్ ఇక్కడ పెర్ఫార్మ్ చేయడమే ఒక అదృష్టం. మళ్ళీ ఈ స్వామివారిని ఇంటికి తెచ్చుకోవడం అనేది ఇంకా మహాభాగ్యంగా అనిపిచ్చింది నాకైతే. సో, ఫస్ట్ మా గురువు గారికి అయిపోయిన తర్వాత మమ్మల్ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి సర్టిఫికేట్ అండ్ స్వామివారి బొమ్మని మా అందరికి కూడా ఇచ్చారనమాట. నాకైతే అసలు తిరుపతిలో పాడాను అన్న ఫీలింగే వచ్చిందనమాట నిజంగా. అంటే నేను మేబీ మనం ఇలాగ దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే డెఫినిట్‌గా మనం 200% అయితే సాటిస్ఫై అయిపోతాము. నేను అప్పటికే నాకు ఛాన్స్ వచ్చినందుకే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలా కాకుండా స్వర్ణగిరి ఇంత బావుంటుందని నాకు తెలీదసల. అంటే ఆహ్, దాని గురించి ఐడియా లేకుండా వెళ్ళానసలు నేను. ఏదో జస్ట్ రీల్స్ చూసేదాన్ని అంతే. దాని గురించి ఎప్పుడు నేను రీసెర్చ్ చేయలేదు. మేబీ చెయ్యకుండా వెళ్ళి ఇంత ఆనందాన్ని తెచ్చుకున్నాననుకుంటా నేను. మేబీ తెలిసి వెళ్ళుంటే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో నేను. అండ్ స్వామివారి దర్శనం గూడా మాకు చాలా చాలా జరిగిందనమాట అసలు. నేను అంత జరుగుతుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఆ రోజు నేను కొంచెం అన్‌వెల్ ఉండే. ఆహ్, కానీ ఆ శక్తినంతా ఆ స్వామే ప్రసాదించి నన్నక్కడికి తీసుకెళ్ళాడనిపిచ్చింది. సో, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాతయితే ఇంకా స్వర్ణగిరిని ఇప్పుడు మేము చూస్తున్నాననమాట మొత్తం అంతా కూడా. ఇంతకు ముందు వరకు కొంచెమే చూసాను. అంటే స్వామి దర్శనం చేసుకొని, లంచ్ చేసుకొని ప్రోగ్రామ్‌కి వెళ్ళిపోయాము. సో, ఇప్పుడైతే ఇక్కడ స్వామివారి విగ్రహం ఇక్కడ ఉంటుంది కదండీ కోనేరులో. దాన్ని చూడ్డానికైతే వెళ్తున్నామనమాట ఇప్పుడు. ఇది కూడా నేను ఇదే రీల్‌లో చూసేదాన్ని. ఈ పార్ట్‌ని మాత్రమే అన్నమాట. సో, ఇదొక్కటే ఉంటుందేమో, అదొక్కటి పెట్టారేమో అనుకున్నాను తప్పితే ఇంత అద్భుతంగా ఉంటుందని నేనస్సలు ఊహించలేదు. ఎవ్వరైనా సరే స్వర్ణగిరికి వెళ్ళకపోయుండుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. స్వామిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే గనక ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.